నమస్తే, వెల్కమ్ టు హార్డ్ పాప్కార్న్ డిబేట్. తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తల పార్టీ. ఆ పార్టీ స్థాపించి 40 ఏళ్ళు అవుతుంది. ఈ 40 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో కోటి సభ్యత్వాలను నమోదు చేసింది. ఇక పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం, కార్యకర్తల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పటికప్పుడు సరికొత్తగా ఏవో ఒక కార్యక్రమాలను చేపడుతూనే ఉంటుంది. అందులో భాగంగా ఈసారి ఇటు లోకేష్ గారు కావచ్చు, అటు చంద్రబాబు గారు కావచ్చు, ప్రతి బుధవారం కూడా నియోజకవర్గ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, స్కూల్స్ ఇలాంటి వాటన్నింటికి వాళ్ళకున్న సమస్యలను కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని మంత్రులను కూడా ఆదేశించడం అయితే జరిగింది. సో ఇన్ఛార్జ్ మంత్రులు దీని అంతటినీ పర్యవేక్షిస్తారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కావచ్చు, ఆయన పార్టీలో కార్యకర్తలను ఆయన ఏ విధంగా పట్టించుకున్నారు, అలాగే రెండు పార్టీల నాయకుల పనితీరు, అధ్యక్షుల ప్రవర్తన, వీటన్నింటి గురించి ఈరోజు బేరీజ్ వేసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు, అలాగే మరో సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి, తెలుగుదేశం పార్టీ ఎన్నడూ లేనంతగా కోటి సభ్యత్వాలను రికార్డు స్థాయిలో నమోదు చేసింది ఈసారి. సో ఇటు జనసేన చూసుకున్నా, ఇటు వైసీపీ చూసుకున్నా కూడా ఆ స్థాయిలో లేదు. జనసేన అంటే రీసెంట్గా పెట్టారు కాబట్టి ఓకే. ఇటు వైఎస్ఆర్సీపీ వచ్చేసి 14 సంవత్సరాలు అవుతుంది ఆ పార్టీ కూడా. కానీ కార్యకర్తలను ఎప్పుడు పట్టించుకున్న పాపాను పోలేదు. ఆయన ఎప్పుడు ప్రజలకు దగ్గరగా ఉన్న పరిస్థితులు కూడా లేవు. ఎప్పుడు చూడు ప్యాలెస్లోనే ఉంటారు అని చెప్పి కూడా అనుకుంటున్న పరిస్థితి. సో రెండు పార్టీల మధ్య వ్యత్యాసం ఏంటంటారు? నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటంటారు? మీరేం చెప్తారు? అంటే అది రాజకీయ పార్టీ. ఏది తెలుగుదేశం పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీ. అదే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది అది వసూళ్ల పార్టీ, అవినీతి పార్టీ. దాని పుట్టకే అవినీతి పుట్టక అన్న చెడ్డ పేరు మనం చూస్తున్న నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య బేరీజు వేసుకోవటం, ప్రజల్లో చర్చ ఏంటి, 42 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా బలపడగలిగింది, ఎలా ఇన్నేళ్ల పాటు అసలు ఒక రాజకీయ పార్టీ, ఒక ప్రాంతీయ పార్టీ, జాతీయ దృక్పథం ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ ఎలా మరి 25 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి అది ఆషామాషి అంశంగా. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి ఇప్పటికి 14 ఏళ్ళు అయింది. ఒక 3 ఎన్నికలు మాత్రమే ఫేస్ చేసింది. ఒక ఎన్నికలో అధికారం వచ్చింది. ఒక్కసారిగా గాలి బుడగలాగా ఏది అధికారం పోగానే మొత్తం నాయకులంతా వలసలు ఏంటి, వాళ్ళ కార్యకర్తలు కూడా ఇవాళ మరి బయటికి రాని పరిస్థితి, కేసులు, అరెస్టులు, అసలు పార్టీ అధ్యక్షుడే సీరియస్గా లేకపోవటం. అంటే జగన్మోహన్ రెడ్డి అతను నాన్ సీరియస్నెస్, ఏది అతను వ్యాపారం చేసుకుంటాడా, రాజకీయం చేస్తాడా? ఒక వ్యాపారి రాజకీయ పార్టీ పెడితే ఎలా ఉంటుందో వైఎస్ఆర్ కాంగ్రెస్, ఒక రాజకీయ నాయకుడు రాజకీయ పార్టీ పెడితే ఎలా ఉంటుందో తెలుగుదేశం అన్నమాట. తెలుగుదేశం పార్టీలో ఈరోజే మనం చూసాం ఏంటి, వాళ్ళ కార్యకర్తే అధినేత. అంటే అక్కడ కార్యకర్తలు అధ్యక్షుడికి మధ్య గ్యాప్ ఉండదు. అంటే ప్రతి కార్యకర్త ఇవాళ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి దగ్గరికి వెళ్ళి తన కష్టాన్ని చెప్పుకోగలడు. అధ్యక్షుడు కూడా అదేవిధంగా ఆలకిస్తాడు. ఏంటి, ఆయన ప్రతి వారానికి ఒకసారో 15 రోజులకు ఒకసారో పార్టీ కార్యాలయానికి వెళ్తాడు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా బిజీగా ఉంటూనే అక్కడ తన కోసం వేచి ఉన్నటువంటి కార్యకర్తలందరినీ పలకరిస్తాడు. పేరు పేరున ఫోటోలు దిగుతారు ఆయనతో. ఎవరితో? చంద్రబాబుతో ఫోటో దిగి వచ్చాను అని చెప్పుకోవడం గొప్ప. అప్పట్లో ఎన్టీఆర్తో ఫోటో దిగిచ్చాను అని చెప్పుకోవటం ఆ గ్రామంలో గొప్ప. ఆ తర్వాత ఒక వినతి పత్రం ఇస్తాడు. తనకు రేషన్ కార్డు కావాలనో, తనకి పింఛను కావాలనో, తన బిడ్డకి ఉద్యోగం వేయించమనో, లేదు పెళ్ళికి సహాయం చేయమనో, వైద్యం ఏంటి, ఆ హాస్పిటల్లో నేను చేర్పించుకోలేను, నాకు చాలా ఇదిగా ఉంది, నా భార్య అనారోగ్యం. అంటే ఇవాళ అసలు లోకేష్ బాబు హయాంలో, అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీని మనం చూసినట్లయితే 3 తరాలు, ఎన్టీఆర్, చంద్రబాబు, ఇప్పుడు లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఇవాళ ఏంటి కోటి సభ్యత్వానికి చేరుకుంది. ఒక ప్రాంతీయ పార్టీ ఈరోజు మనం చూసాం ఏంటి కోటి సభ్యత్వానికి చేరుకుందంటే ఆ రోజు ఎన్టీఆర్ వేసిన బీజం ఇవాళ వటవృక్షంగా మారి అదొక ఏది లీడర్స్ కార్ఖానా. అంటే ఇక్కడ నాయకులు తయారవుతారు. కొంతమంది ఈ నాయకులే వేరే పార్టీల్లో కూడా వెళ్తారు. ఆ పార్టీల్లో వాళ్ళు ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఇప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఆ నాయకులందరూ వేరే పార్టీల వాళ్ళు కూడా చూస్తే తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు 10 ఏళ్ళు తెలంగాణ ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ తెలుగుదేశం పార్టీలో పుట్టుక.
తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా. అంటే ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి తెలంగాణ ఎవరు? రేవంత్ రెడ్డి. తెలుగుదేశం పార్టీలో ఆయన ఇండిపెండెంట్గా జెడ్పీటీసీ గెలిచిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీగా, కొడంగల్ తెలుగుదేశం ఎమ్మెల్యేగా. అంటే ఇవాళ ప్రతి పార్టీలో కూడా వీళ్ళే, ఏది కాంగ్రెస్ పార్టీలోనూ వీళ్ళే ఉంటారు. ఇవాళ ఇది ఒక లీడర్స్ కార్ఖానా అన్నది అందుకే, ఎందుకంటే ట్రైనింగ్ ఉంటుంది, శిక్షణా శిబిరాలు నడుపుతారు. కార్యకర్తలకి శిక్షణా శిబిరాలు, నాయకులకి శిక్షణా శిబిరాలు నడిపిన మొదటి పార్టీగా మనం దీన్ని చూడాలి. కమ్యూనిస్టులకు ఉండేది గతంలో, సిపిఐ, సిపిఎం వాళ్ళకి సంస్థాగతంగా బలంగా ఉండేది. బీజేపీ కూడా సంస్థాగతంగా బలంగా ఉన్న పార్టీ. వాటి తరువాత క్యాడర్ బేస్డ్ పార్టీ తెలుగుదేశం అన్నమాట. అసలు తెలుగుదేశం జెండా ఎత్తినాడు, జెండా దించడు, జీవితాంతం జెండా మోస్తానే ఉంటాడు. ఎందుకు మొన్నటిదాకా ఎందుకు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఆ చంద్రయ్య యాదవ్ ఉదంతం, అతన్ని గుళ్ళపాళ్ళలో మెడ మీద కత్తి పెట్టి జై జగన్ అనమన్నారు. అతను ఏమన్నాడు? మెడ కోసేశారు. మెడ కోసేసినా కూడా అతను జై జగన్ అనలేదంటే అది కనెక్టివిటీ, ఏది పార్టీకి క్యాడర్కి మధ్య కనెక్ట్. అలాంటివి వాళ్ళు అనేక మంది అనమాట. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో ఒక ముసలాయన ఏదో తాత అంటారు, అసలు అంజిరెడ్డి తాత, మధుగాడు చెప్తున్నాను. స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి భయోత్పాతం సృష్టించాడు, అసలు నామినేషన్లే ఏమీ లేదు. అరే అసలు ఎంత నీచంగా, ఎంత దౌర్జన్యంగా కేసులు పెట్టారు. అక్కడ దాకా ఎందుకు ఆడపిల్లలతో నామినేషన్ ఎంచుతుంటే వాళ్ళ బ్లౌజుల్లో నామినేషన్ లాక్కున్నారు. అంత హింసించినా కూడా తొడగొట్టాడు. ఎవరు? అంజిరెడ్డి తాత అనేవాడు. అసలు అతను తొడగొడితేనే ఇక జనం అందరికీ పెరిగిపోయింది ఆవేశం. ఇది ఎందుకు గ్రీష్మ కూడా తొడగొట్టింది కదా, మన ప్రతిభా భారతి గారు అమ్మాయి కావాలి గ్రీష్మ అక్కడెక్కడ ఒంగోలులో మహానాడులో ఇప్పుడు ఎమ్మెల్సీ అయినట్టుంది. అంటే కార్యకర్తే అధినేత అంటే ఇక్కడ ఏంటి, పదవులు కూడా అలాగే వస్తాయి, గుర్తింపు కూడా అలాగే ఉంటుంది, గౌరవం కూడా అలాగే ఉంటుందన్నమాట. చంద్రబాబు చెప్తుంటారు ఏమని, తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్డే ఒక గౌరవం, అది మీకు అక్కడ సమాజంలో ఒక టోకెన్ అంటారన్నమాట. ఇప్పుడు మనం చూసాం సంక్షేమ నిధి కన్వీనర్గా లోకేష్ నిజంగా కార్యకర్తలకి ఒక బీమా పెట్టాడు. ఏది? చనిపోయిన ప్రమాద బీమా అని చెప్పి 2 లక్షల రూపాయలు. ఇప్పుడు మొన్న లేటెస్ట్గా 2 లక్షల బీమాని 5 లక్షలు పెంచారు. అసలు దేశంలో ఏ పార్టీ కూడా కార్యకర్తలకు ఈ విధంగా ఇన్సూరెన్స్ ఇచ్చిన ఇది లేదు. బీఆర్ఎస్ తర్వాత ఇచ్చినట్టుంది, కేసీఆర్, వీళ్ళు కూడా కార్యకర్తల సంక్షేమం కోసం 104 కోట్లు ఖర్చు పెట్టారు. ఒక పార్టీ ఏంటి, కార్యకర్తల సంక్షేమం కోసం 104 కోట్లు ఖర్చు పెట్టవా? అంటే వాళ్ళకి చదువులో 2 మోడల్ స్కూల్స్ పెట్టారు. ఇక్కడ హైదరాబాద్ గండిపేటలో ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ఒకటి ఉంటుంది, లేకపోతే అక్కడ చల్లపల్లిలో ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ఒకటి ఉంటుంది. అక్కడ కార్యకర్తల పిల్లలకి ఉచితంగా చదువు. అంటే పార్టీ కోసం చనిపోయిన వాళ్ళు ఉంటారు. అప్పట్లో మావోయిస్టులు ఉండేవాళ్ళు, ఏది నక్సల్స్ ఉద్యమంలో. అప్పుడేంటి నరకం చూశారు తెలుగుదేశం క్యాడర్. అప్పుడు ఆయనే అలిపిరిలో బాంబ్ బ్లాస్ట్లో మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. ఎవరు? చంద్రబాబు. అప్పట్లో మావోయిస్టులు ఏం చేశారు, వాళ్ళని చంద్రబాబు అణిచేస్తున్నాడని చెప్పి ఊచకోత కోశారు. ఎక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు వేరే తమ్ముడింటోనో చెల్లెలింటోనో తలదాచుకునే పరిస్థితి అన్నమాట. ఆ చనిపోయిన కుటుంబాల బిడ్డలకి ఉచిత చదువు, వైద్యం, ఏది ఇప్పుడు ఈ బ్లడ్ బ్యాంక్ పెట్టారు, ఎన్టీఆర్ ట్రస్ట్ అని పెట్టి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇవాళ మరి ఉచిత రక్తదానాలు, లేకపోతే క్యాన్సర్ హాస్పిటల్ బాలకృష్ణ దానికి, ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్కేమో భువనేశ్వరి మేడం ట్రస్టీగా, మరి బాలకృష్ణ ఏమో క్యాన్సర్ హాస్పిటల్కి చైర్మన్గా. మరి అసలు ఎలా సంక్షేమం, ఎలా సేవ, అదేగా ఎన్టీఆర్ సిద్ధాంతం. ఏది? సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే ఒక సిద్ధాంతాన్ని తీసుకుని త్రికరణ శుద్ధిగా దాన్ని ఆచరించడం గొప్ప. సిద్ధాంతాలు, ప్రసంగాలు నోటితో చెబుతారు, కానీ ఇంప్లిమెంటేషన్ గొప్ప. అది మరి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటి దాని సిద్ధాంతం?
ఇదే సిద్ధాంతం. ఏది? అవినీతి కుంభకోణాలు. వాళ్ళ నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని క్విడ్ ప్రోకోకు పాల్పడి ₹1 పెట్టుబడి లేకుండా వేల కోట్ల మీడియా సామ్రాజ్యం, ₹1 పెట్టుబడి లేకుండా వేల కోట్ల విద్యుత్ సామ్రాజ్యం, ₹1 పెట్టుబడి లేకుండా సిమెంట్ సామ్రాజ్యం, ఎలా లక్షల కోట్లు మరి పడగలకెత్తారో. అంటే ఇప్పుడు ఆవు ఏదంటారు, ఏంటది మధు గారు, ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టుగా సాక్షాత్తు వాళ్లే అవినీతికి పాల్పడి వేల కోట్లు లక్షల కోట్లు సంపాదిస్తే నాయకులు కార్యకర్తలు వసూలు రాజాలుగా ఎవరిని కదిలిచ్చినా అక్కడ 100 కోట్ల మట్టి తిన్నాడు, ఇక్కడ 200 కోట్ల మద్యం తాగారు. మొత్తం అటు మద్యం మాఫియా, ఇటు మట్టి మాఫియా, లేకపోతే ల్యాండ్స్ మాఫియా, శాండ్ మాఫియా, చివరికి గంజాయి మాఫియా. ఒక మాఫియా పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్. ఇవాళ ప్రజల్లో ఏంటంటే 2 పార్టీల మధ్య వ్యత్యాసం ఏంటి? బేరీజు వేసుకోవటం, చర్చించుకోవటం. కార్యకర్తలే పార్టీకి బలం అంటారు సార్. అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కార్యకర్తలను వదిలిపెట్టలేదు. వాళ్ళ సంక్షేమం కోసం ఎప్పుడు కూడా ఆరాటపడుతూనే ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చేసరికి మనం చూసాము, అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు ఎప్పుడూ కూడా ఆయన కార్యకర్తలకు దగ్గరగా లేడు. ఈవెన్ ఆయన పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు కలవాలన్నా కూడా ఆయన ఛాన్స్ ఇచ్చేవాళ్ళు కాదని చెప్పి స్వయంగా ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే చెప్పడం జరిగింది. ఈవెన్ దానిపైన విజయసాయి రెడ్డి గారు మొన్న ఈ మధ్య పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక ట్వీట్ కూడా పెట్టారు, రాజు స్టోరీ ఏదో ఒకటి చెప్పడం కూడా జరిగింది. సో దీన్ని బట్టి కూడా క్లియర్గా అర్థమవుతుంది ఆయనకు కార్యకర్తలు అంటే అసలు లెక్కలేదని చెప్పి. సో మీరేం చెప్తారు 2 పార్టీల మధ్య వ్యత్యాసం, నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు గురించి? ఇప్పుడు దొంగల బండి ఆగిపోయింది, జర్నీ కూడా ఆగిపోయింది. ఇప్పుడు దొంగల బండి గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇంకా దొంగల బండి రాదు, ఆ దొంగల బండి ఎక్కేవాళ్ళు ఎవరు లేరు. ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు, సత్పురుషుల సాంగత్యం మానసిక వికాసానికి భావితర భవిష్యత్తుకి దోహదపడద్దంటారు. అంటే సత్పురుషుల వికాసం అనేది వాళ్ళతో స్నేహం చేసినా మంచి మాటలు చెప్తారు, మంచిగా ఎలా జీవించాలో చెప్తారు. దొంగోడితో సావాసం చేస్తే దొంగ బుద్ధిలో వస్తాయి. దొంగోడు రాజకీయ పార్టీలో చేస్తే ఇంక వాళ్ళు కూడా దొంగలకు మారిపోతారు, మంచోళ్ళు కూడా దొంగలు. అందుకని చెప్తాను, 10 మంది తాగుబోతుల మధ్య ఒక మంచోడు కూర్చుంటే వాడిని కూడా తాగుబోతుడే అంటారు. అట్లాగే 10 మంది మంచి మనుషుల మధ్యలో ఒక తాగుబోతుడు వచ్చి కూర్చుంటే వాడిని కూడా మంచోడే అంటారు. ఈ వ్యత్యాసం అర్థమై ఉండాలి. ఫస్ట్ ఒక పార్టీ అంటే దానికి మౌలికమైనటువంటి సిద్ధాంతం అనేది ఉండాలి. ఈ యువజన శ్రామిక పార్టీకి సిద్ధాంతం లేదు, పాడు లేదు, రాద్ధాంతం తప్ప దానికి సిద్ధాంతం లేదు. ప్రతి పార్టీకి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది. భారతదేశాన్ని ఎలా పరిపాలిస్తాము అనేదానికి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది. అదేవిధంగా ప్రతి పొలిటికల్ పార్టీకి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది. కానీ భారతదేశంలో ప్రాంతీయ పార్టీలు తీసుకున్నా జాతీయ పార్టీలు తీసుకున్నా అన్నిటికీ ఒక పుస్తకం అనేది ఉంటుంది. నియమ నిబంధనావళి, ప్రవర్తన నియమావళి, ఎలా పార్టీని రన్ చేస్తాం, దేశాన్ని ఎలా పరిపాలిస్తాం అని భారత రాజ్యాంగం ఉన్నట్టే ప్రతి పార్టీకి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది. యువజన శ్రామిక రైతు పార్టీ కాన్స్టిట్యూషన్ వాళ్ళ కార్యకర్తలు ఎప్పుడన్నా చూశారా? ఎప్పుడన్నా ఎక్కడన్నా ఎవడన్నా చూశారా? పోనీ వాళ్ళు ఏడన్నా సభ్యత్వం తీసుకొని ఒక రిసిప్ట్ ప్రజలకు ఇచ్చారా? లేదు. ఒక నెంబర్ ఇస్తారు, నొక్కటం. అంటే దాన్ని బానిసత్వానికి రూపం అన్నమాట. ఏదన్నా తప్పు చేసినప్పుడు వాడు మాకు సంబంధం లేదు, మా పార్టీలో సభ్యత్వం లేదు అంటారు. కానీ తెలుగుదేశం పార్టీకి వచ్చేసప్పటికి సభ్యత్వం నమోదు ఉంటుంది. ఆ సభ్యత్వం కార్డు ఉన్నోడు ప్రతి ఒక్కడు ప్రశ్నించవచ్చు. పార్టీలో ఏం జరిగినా టాప్ అధ్యక్షుడి దాకా కూడా ప్రశ్నించేటటువంటి ప్రజాస్వామ్య విలువలు అధికంగా ఉంటాయి. దానికి అధ్యక్షుడు సమాధానం చెప్పాలి. ఒక క్రమశిక్షణ కమిటీ ఉంటుంది, దాని ముందు చేసుకోవచ్చు. ఒక సభ్యత్వం కార్డు అనేది ఉంటే, ఒక ఓటర్ కార్డు ఉంటే మనకేంది, ఓటు వేయటానికి విలువ వస్తుంది. అలాగే ఒక పార్టీలో ఒక సభ్యత్వ కార్డు ఉంటే అధ్యక్షుని కూడా ఎదిరించి పోటీ చేసేటటువంటి స్టైల్ కూడా ఉంటుంది తెలుగుదేశం పార్టీలో. రేపు జాతీయ అధ్యక్ష పదవి పోటీ చేస్తున్నారు. ఆ జాతీయ అధ్యక్ష పదవికి మెంబర్షిప్ ఉన్నోళ్ళు ఎవడైనా నామినేషన్ వేయచ్చు. రేపు ఎలక్షన్ కమిషన్కి వాళ్ళ ఫార్మాట్ వదులుతుంది. తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం ఉన్న ప్రతి పౌరుడు ఎవరైనా నామినేషన్ వేయచ్చు అధ్యక్ష పదవి పోటీ. కమ్ముగా ఉండాల్సిన అవసరం లేదు.
ప్రతి పోస్టు కూడా వేయొచ్చు. కాకపోతే ఏంటంటే కార్యకర్తలందరూ ఒక నిర్ణయం తీసుకుంటారే తప్ప అట్లా ఎలక్షన్ జరగాల. పార్టీలో ఉన్నటువంటి సభ్యత్తుల్ని సెలెక్టెడ్గా ఉండకూడదు, ఎలక్టెడ్గా ఉండాలి. మొన్న ఈ మధ్య ఒకసారి మీటింగ్లో కూడా మనం చూసాం సార్, చంద్రబాబు గారు ప్రజలే నాకు బాస్ అంతిమంగా ఇంకెవరూ లేరు అని కూడా చెప్పారు. అండ్ ఈవెన్ నెలలా పెన్షన్ ఇవ్వడానికి కూడా ఆయనే స్వయంగా వెళ్ళిస్తున్నటువంటి పరిస్థితి. సో ఏ సమస్య ఉన్నా కానీ ఆయన వీలైనంత వరకు ప్రజల్లోకి వెళ్ళి దాన్ని సాల్వ్ చేయడానికే ప్రయత్నం చేస్తుంటారు. అంటే ప్రజలకు ఎంత దగ్గరగా ఉండాలో ఆయన చేస్తున్నటువంటి పరిస్థితి అంతకంతా. కానీ ఇప్పుడు ఏదైతే సార్ అన్నారో అంటే 60 మందికి ఒక మహిళ ఒక పురుషుడు అని, లైక్ ఇది వాలంటీర్ వ్యవస్థలాగా ఏమన్నా అయ్యే ఛాన్స్ ఉంటుందంటారు? అంటే ఆయన వంతు కృషి ఆయన చేస్తున్నారు, తీరా గ్రౌండ్లోకి వచ్చేసరికి ఇది ఎంతమేర సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందంటారు? మీరేం చెప్తారు? అంటే అది వేరు. వాలంటీర్లు ఏం చేశారు, ప్రభుత్వంలో పెట్టారు, ప్రభుత్వం తరపున జీతం ఇచ్చారు. అక్కడ ఏంటి, వాలంటీర్లది పెత్తనం అయిపోయింది. అక్కడ ఎమ్మెల్యేలకి వాలంటీర్ అంటే కంటు, కార్యకర్తకి వాలంటీర్ అంటే కంటు. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి సమాధి కట్టింది వాలంటీర్ల వ్యవస్థ అన్నమాట. అంటే ఇప్పుడు ఇది వేరు, ఈ కుటుంబ సారథి అనేది ఈ వ్యవస్థ వేరు అన్నమాట. ఇక్కడ ఇందాక ఒక మాట అన్నారు మీరు, ఏంటి, ముఖ్యమంత్రి పేదవాడి ఇంటికి వచ్చి పింఛన్ ఇవ్వటం అంటే అది అంతా కూడా ఆ పైన అధ్యక్షుడు చేస్తున్నదే కింద నాయకుడు చేయాలి, కింద కార్యకర్త పాటించాలి. ప్రజలకి నాయకుడికి మధ్య గ్యాప్ ఉండకూడదు. ఆ అంతరం కనుక ఏర్పడితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అన్నమాట. ఏది, ఆయన కార్యకర్తలు కలవటం మానేశాడు. అసలు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే చుట్టూ ఒక కోటరీ. ఆయన విజయసాయిరెడ్డి ఇందాక ట్వీట్ గురించి కూడా చెప్పావు, ఏదో రాజు కోట అని చెప్పి ట్వీట్ కూడా చేశాడండి. అంటే మీరు కోట దాటి బయటికి రాకపోతే మీకు కోట మిగలదు, కోటరీ వదలదనో ఏదో పెట్టాడు. అంటే కోటరీనే నమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఎలా పతనం అయ్యాడో, ఆ కోట ఎలా ఇవాళ కూలిపోయిందో కళ్ళ ముందు కనపడుతున్న దీంట్లో ప్రతి నాయకుడు, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఇన్ఛార్జ్ ప్రజలతో మమేకం కావాలి. ఎందుకంటే మరి ముఖ్యమంత్రి మమేకం అవుతున్నప్పుడు, ముఖ్యమంత్రి పేదోడి ఇంటికి వస్తున్నప్పుడు, ఆ పేదోడి తలరాత మారుస్తున్నప్పుడు, ఇప్పుడు 9 నెలలు అయింది, 9 నెలలు 1వ తారీఖు 9 కుటుంబాలకు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి అక్కడ టీ తాగాడు. అక్కడ ఉండి ఆయన ఏం చేశాడు, నీ కష్టం ఏంటి, నష్టం ఏంటంటే వాళ్ళు అడిగారు, ఏది మాకు ఇల్లు లేదనో, ఆటో కావాలనో, లేకపోతే ఉద్యోగం వేయించమనో. ఇప్పుడు నిన్న కూడా తణుకు వెళ్ళాడంట. ఆ తణుకులో ఎమ్మటే కలెక్టర్ పరిగెత్తుకుంటే వెళ్ళి ఎవరో ఒక ఆమె ఆర్థిక సాయం అడిగితే ₹1,00,000 ఏమో, ఆ కలెక్టర్ వెళ్ళి ఆ ₹1,00,000 నాగరాణి చెక్ అందజేసింది. అంటే ఇవాళ మీరు ఇచ్చే స్థాయిలో ఉన్నారు, వాళ్ళేంటి కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కష్టాల్లో ఉన్నాళ్ళని పలకరించాలి, నేనున్నానని ధైర్యం చెప్పాలి, ఏదో ఒక ఉపాధి మార్గం చూపాలి. అక్కడ క్లిక్ అయింది తెలుగుదేశం పార్టీ. ఏంటి, ఇంటింటికి వెళ్ళగలిగింది. అసలు వీళ్ళు ఒక ప్రోగ్రాం తీసుకుంటారు, ఎప్పుడు పార్టీ తరపున ఇంటింటికి తెలుగుదేశం అంటారు. ఆ ప్రోగ్రాం పేరే ఇంటింటికి తెలుగుదేశం. వాళ్ళు నాయకులు, ఇన్ఛార్జీలు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్తారు, పలకరిస్తారు. అక్కడ రోడ్డు బాగాలేదనో, లేకపోతే నీళ్లు రావటం లేదనో ఏదో చెప్తారు. అక్కడ మున్సిపాలిటీల్లో, అక్కడ పంచాయతీల్లో పనిచేస్తారనమాట. తెలుగుదేశం పార్టీకి వాళ్ళ సంస్థాగత బలం కార్యకర్తలు అనమాట. మనం అనుకుంటున్న దీంట్లో కారణం ఏంటయ్యా అంటే ఆ జెండా, దానికి ఒక మీనింగ్ ఏంటి, పసుపు జెండా, అక్కడ ఆ నాగలి, పేదోడి గుడిస, కార్మికుడి చక్రం. ఆ రోజు ఎన్టీ రామారావు అంటుంటాడు, ఏది, ఆయన ప్రసంగం ఇప్పటికీ బయటకు వస్తే ఆ క్యాసెట్ తింటే ప్రతి కార్యకర్త రోమాలు నిక్కబడుస్తాయి. ఏది, అన్నదాతల ఆక్రందనల నుంచి, కార్మికుల కంటి మంటల నుంచి పుట్టింది తెలుగుదేశం అంటాడు. అది అవసరం. ఏంటి, కనెక్టివిటీ అన్నమాట. ఏది, ఒక నాయకుడు, ఒక కార్యకర్త తన యొక్క ప్రసంగాల ద్వారా, తన యొక్క చేతల ద్వారా దాన్ని అందిపుచ్చుకున్నాడు లోకేష్ బాబు. ఏంటి, అటు తాతగారి ఆవేశం, ఇటు తండ్రి ఆలోచన కలగలిసిన రూపమే లోకేష్ అనమాట. మొన్న చూసాం కదా మనం యువగళం పాదయాత్రలో అతను ఏ విధంగా కనెక్ట్ అయ్యాడో. ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో బుధవారం వినతి పత్రాలు తీసుకోమన్న దీంట్లో అసలు మంత్రులంతా వాళ్ళ వినతి పత్రాలు తీసుకోవటం మనం చూసాం. గతంలో మంత్రులు కూడా అందుబాటులో ఉండేవాళ్ళు కాదు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఒక మంత్రి కూర్చోవటం,
అక్కడ ఉన్నటువంటి ఆ కార్యకర్తలు ఆ రోజు వచ్చిన వాళ్ళందరి దగ్గర వినతి పత్రాలు తీసుకోవటం, జనసేన బీజేపీ కూడా అలాగే తీసుకుంటున్నాయి. దగ్గర దగ్గర నీకు ఈ 9 నెలల్లోనే నీకు 7-8 లక్షల వినతి పత్రాలు వచ్చాయి. అంటే మంత్రుల పనితీరుపై కూడా ఆయన టెస్ట్ పెడుతూ ఉన్నారు కదా. ప్రోగ్రెస్ కార్డు ఏది ఇప్పుడు ఇది కూడా ఏది ఇప్పుడు ఈ బుధవారం మీటింగ్స్ పెట్టడం, ఇన్ఛార్జ్ మంత్రి నెలకు నెల 2 రోజులు మీటింగ్ పెట్టడం, మొదటి రోజు అధికారులతో మీటింగ్, రెండో రోజేమో పార్టీ కార్యకర్తలతో మీటింగ్, వీటన్నిటినీ కూడా నివేదికలు పంపాలి. తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు మీటింగ్ పెట్టినా మినిట్స్ రాయటం, ఆ మినిట్స్కి సంబంధించినటువంటి ఆ ఫోటోలు, ఆ ప్రెస్ క్లిప్పింగ్స్ పైకి పంపించటం, ఆ అధిష్టానం అవన్నీ క్రోడీకరించటం, మళ్ళా వాళ్ళ యొక్క అధ్యక్షుడి దగ్గర పెట్టడం. అంటే పార్టీ ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ప్రజలతో మమేకమైంది. ఎక్కడో చార్ధామ్లో అక్కడ ఉత్తరాఖండ్లో తెలుగు వాళ్ళు చిక్కుకుంటే వాళ్ళని తీసుకొచ్చేటం, అసలు స్పెషల్ ఫ్లైట్స్ పెట్టడం, అక్కడ గల్ఫ్లో ఇరుక్కుపోయినటువంటి తెలుగు వాళ్ళ దేశ విదేశాల్లో ఎక్కడ ఏ తెలుగువాడికి కష్టం వచ్చినా వీళ్ళు వాలటం, పట్టుకురావటం, వాళ్ళకి కావాల్సిన సహాయం అందించటం. అంటే మీరు ఇవాళ రాజకీయం అంటే అది ఏది కష్టాల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయటం, అది రాజకీయం. కానీ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చింది ఏంటి? అది అరాచకీయం, అది అవినీతిమయం అన్నమాట. ఎవరెంత అవినీతికి పాల్పడితే అతను అందగాడు జగన్మోహన్ రెడ్డికి అందం కనపడేది అవినీతిని బట్టి. అంటే ఇప్పుడు మనం చూసాం కొడాలి నాని, ఆయన పేరే అసలు బూతుల నాని అన్నారు. లేకపోతే ఆ వల్లభనేని వంశీ ఎక్కడున్నాడు ఇప్పుడు? జైల్లో. ఇప్పటికీ మొన్న రంగు వెలిసిపోయినట్టుంది, మొత్తం ఆ జుట్టు గిట్టు అంతా పోయి అసలు అతను గుర్తుపట్టని పరిస్థితి అన్నమాట. ఇప్పుడు బోరగడ్డ అనిల్లో, లేకపోతే వర్ర రవీంద్రారెడ్డో, లేకపోతే పోసాని కృష్ణమురళి, వీళ్ళంతా గుర్తొస్తారు ఎవరిని చూస్తే? జగన్మోహన్ రెడ్డిని చూస్తే. అదే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అనగానే మనకు గుర్తొచ్చేది బాలయోగిని స్పీకర్గా చేసిన పార్టీ అని, ప్రతిభా భారతిని అసెంబ్లీ స్పీకర్గా చేసిన పార్టీ అని, ఎర్రన్నాయుడిని కేంద్ర మంత్రిగా చేసిన పార్టీ ఇప్పుడు రామ్మోహన్ నాయుడు. అంటే అసలు యువతరం ఇవాళ తెలుగుదేశం ఎలా పెళ్ళుబుకుతోందో ఇప్పుడు మనం ఇదే యువగళంలో చూసాం. చంద్రబాబుని 53 రోజులు జైల్లో పెట్టాడు. అప్పుడు అసలు భువనేశ్వరి మేడం ఆమె ఏం చేసింది? అసలు ఆమె ప్రజల్లోకి వెళ్ళింది, నిజం గెలవాలి అంటూ ఒక యాత్ర చేపట్టి. అంటే చంద్రబాబు, మరి భువనేశ్వరి మేడం, లోకేష్, బాలకృష్ణ, ఆ కుటుంబం. ఇక్కడ చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్లో జగన్మోహన్ రెడ్డి, అతని పాపం తల్లి కుడి భుజంగా కాసింది, ఆమెని గౌరవాధ్యక్షురాలుగా పెట్టుకున్నాడు. పార్టీ పెట్టినప్పుడు ఎవరున్నారు? ఉంటే ఉన్నాడు, పోతే పోండి అన్నాడు. మొన్న వరుస పెట్టి అందరూ పోతున్నారు. పార్టీ పెట్టినప్పుడు నేను మా అమ్మాయి కదా ఉంది అన్నాడు. అసలు వాళ్ళ అమ్మాయినే తీసి పారేశాడు. ఎవరన్నా గౌరవాధ్యక్షురాలుగా తల్లిని తీసేస్తారా? తీసేయటం కాదు, అతనే శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. ఏది ఒక నాయకుడు ఆ పార్టీకి శాశ్వత అధ్యక్షుడు అంటే నువ్వు ఎంతకాలం ఉంటావో తెలియదు. అంటే అసలు ఎంత పెడసరం, ఎంత అహంభావం. ఆ చెల్లి మీద కేసులు వేశాడు. అసెంబ్లీ రౌడీ గుర్తుకు రాలేదండి సార్ సినిమా. అసెంబ్లీ రౌడీలో తల్లి చెల్లి లేని గల్లీలో ఉండే సిల్లి నా కొడుకు నన్ను పెడతాడు. అది ఇప్పుడు మన కళ్ళ ముందు కనపడుతున్నది. తల్లిని ఎవరన్నా ఇచ్చిన గిఫ్ట్ డీడ్ రద్దు చేస్తారా? NCLT కోర్టులో వేస్తావా? చెల్లిని మోసగెత్తంటావా? చెల్లి అత్యాశతో తల్లిని బలిపశువు చేసిందని రాశాడు. పాప మా తల్లి ఆవేదన. ఆమె ఏమని రాసింది? నా కొడుకు కోడలు ప్రవర్తన నన్ను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని. అంటే వాళ్ళకి ఆస్తుల కోసం వాళ్ళు, జనం కోసం వీళ్ళు. అంటే జగన్మోహన్ రెడ్డికి 2 కళ్ళు ఏంటి? ఒకటి డబ్బు, ఇంకోటి అధికారం. అధికారం పోయింది కానీ డబ్బు ఉంది. ఆ డబ్బుతో ఎంతైనా తను చేస్తానంటూ విచ్చలవిడిగా డబ్బునే నమ్ముకున్నాడు. మరి ఇంకెంత గబ్బు పడతాడో చూడాలి.
రైట్. గతంలో ఎన్నికలకు ముందు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు కార్యకర్తలు గుర్తున్నారు. అప్పుడు ఓదార్పు యాత్ర పేరుతో జనాల దగ్గరికి వెళ్ళడం, ఒక్కసారి గెలిచాక ఇంకా అసలు ఎవరిని కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఇటు చూస్తే మొన్న ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ ద్వారా సేవలు అందిస్తూ ఇప్పుడు కొత్తగా తలసేమియా బాధితుల కోసం కూడా ఆంధ్రాలో కూడా ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేశారు భువనేశ్వరి గారు. సో ఆవిడకి తోచినంతలో విద్యార్థులకు సైకిల్ ఇవ్వడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఆవిడ చేస్తూ ఉన్నారు. మరి ఇటు వైసీపీ తరపున చూసుకుంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు ఏమైనా చేసినటువంటి చరిత్ర ఉందా? ఇలాంటి ట్రస్ట్లు ఏమైనా ఉన్నాయా? అండ్ ఈవిడ చేసే పనికి కూడా ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉంటే ఈ విధంగా ప్రోగ్రామ్స్ చేస్తారని చెప్పి దీన్ని కూడా విమర్శించింది అప్పట్లో వైసీపీ. సో మీరేం చెప్తారు? అంటే ఎలాంటి మార్పు రావాలంటారు జగన్మోహన్ రెడ్డి గారిలో? అండ్ టీడీపీ కూడా ప్రజల్లోకి ఇంకా వెళ్ళేందుకు, కార్యకర్తలను ఇంకా బలోపేతం చేసుకునేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలంటారు? ఇప్పుడు మనిషికి కొన్ని సుగుణాలు చెప్పారు మన పెద్దోళ్ళు. దానగుణం ఉండాలా, దయాగుణం ఉండాలి. దానగుణం దయాగుణం లేని జీవితమే కాదు. జగన్ బ్రతుకు నిత్య నాటకం. జగన్ నాటకాన్ని మించిన పెద్ద నాటకం వాడు బతుకు. ఆస్తుల కోసం అంతస్తుల కోసం నిత్యం ఆరాటపడే వ్యక్తి, ఆస్తుల కోసం అంతస్తుల కోసం నిత్యం ఆరాటపడే ఒక వ్యక్తి దగ్గర దానగుణం దయాగుణం ఉండదు. మొత్తం జగన్ నాటకం ఉంటుంది అన్నమాట. అందువల్ల నేను అనేది ఏంటంటే, దాతృత్వం అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే మనం పెరిగిన వాతావరణం నుంచి వస్తుంది. అన్నగారి కుటుంబం అంటే దాతృత్వానికి మారుపేరుగా నిలిచింది, ఆ విధంగా నడుస్తూ ఉంది అన్నమాట. కాబట్టి ఆలోచన విధానంలో మార్పు రాకుండా సంఘజీవిగా బతకాలంటే ఫస్ట్ మనిషి కొన్ని విధానపరమైనటువంటి నిర్ణయాలు ఉండాలన్నమాట. పిచ్చుక చిన్నదే, కానీ పిచ్చుక అనేది అంతరించిపోతే దాని తీవ్ర పరిమాణాలు ఏ విధంగా ఉంటాయో చైనాను చూసి మనం నేర్చుకోవచ్చు. చిన్నదే పిచ్చుక గూడు, చిన్నప్పుడు కిచకిచకిచలంటా ఉంటే క్రిమికీటకాలను ఎన్నింటో తిని సర్వమానవాళికి పర్యావరణానికి ఉపయోగపడేటటువంటి జీవి అన్నమాట పిచ్చుక. ఆ పిచ్చుకను కూడా లేకుండా చేసుకుంటే ఇప్పుడు రోగాల బారిన పడి ఎలా ఇలవిల్లాడుతున్నారో అందరూ చూస్తున్నారు. అట్లే బాగా సంపద ఉన్నటువంటి ధనికులు అనబడి ఎర్రవీగిన ఎందరెందరో ఈరోజు కుమిలి వేడుస్తున్నారు. లక్షల కోట్లు ఉండి కూడా ఏం చేసుకోలేనటువంటి దుస్థితి చాలా కుటుంబాల హిస్టరీ నాకు తెలుసు. ఎందుకంటే మాకు ఒక సంస్థానం ఉండేది, బుచ్చిరెడ్డిపాలెం సంస్థానం అని. సంస్థానాధీశులోళ్ళు చివరికి తొంగి చూసేవాళ్ళు కూడా లేరు ప్రజలు. ఇప్పుడు వందల వేల ఎకరాలు వేల కోట్లకి ఆంధ్ర రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రి ఆడి నుంచి వచ్చిండు, ఆ సంస్థానం నుంచే వచ్చిండు. చివరికి ఏం మిగిలినాయి అంటే చింతామణి నాటకంలో ఎంత సంపాదించిన చివరికి చిత్తు కాగితాలు చెప్పేనే నా అప్ప అని ఒక డైలాగ్ ఉంటుంది. అట్టా సంపదను ఎంత సంపాదించుకొని ఎన్ని కోట్లు కట్టుకున్నా బతికితే శివాజీలాగా బతకాల, ఒక శంభాజీలాగా బతకాల, ఒక రుద్రమదేవిలాగా బతకాల, ఒక ఝాన్సీ రాణిలాగా బతకాల. ఇలా ఒక గోన గన్నారెడ్డిలాగా, ఒక పుచ్చల సుందరరామరెడ్డిలాగా, ఒక తరిమెళ్ళ నాగిరెడ్డిలాగా, ఒక కొండపల్లి సీతారామలాగా, ఒక ఎన్టీ రామారావులాగా, ఒక సర్దార్ గౌతో లచ్చన్నలాగా, ఒక టంగుటూరి ప్రకాశం పంతుల్లాగా ఇలా బతకాల. మనిషికి బతకడం కూడా తెలిసి ఉండాలి. మనకి దోచుకోవడం దాచుకోవడం తప్ప ఇప్పుడు దయాగుణం లేదు, మొత్తం దానగుణమే కదా ఉండేది. ఒక్కొక్క దానవుడికి ఏ లక్షణాలు ఉంటాయో అసురులకి ఏ లక్షణాలు ఉంటాయో ఆ లక్షణాలు ఉన్నోడు కొంతకాలం వెలుగుతాడు, తర్వాత శాశ్వతంగా మూసేస్తారు, సమాధి కట్టేస్తారు అన్నమాట. అంటే దయాగుణం లేనటువంటి వాడికి సంఘాన్ని సంస్కరించి సంఘాన్ని పరిరక్షించేటటువంటి గుణం లేనివాడితో ఎంత మాట్లాడుకోవటం వేస్ట్, కాలజ్ఞానం కూడా వేస్టే, కాలం వేస్టే, టైం వేస్టే. అందువల్ల అసురుల జీవితాలు ఏమైపోయినాయో మనకు అందరికీ తెలుసు, చాలా హిస్టరీలో చరిత్రలో చూసాం. ఆ అసుర సంతతికి సంబంధించినోడు ఈ కలికాల జగనాసురుడు, ఈ పులివెందల పాపులో ఎస్కోబారు. అందువల్ల నేను అనేది ఏంటంటే మోసం గెలిచిన సందర్భమే లేదు, నిజాయితీ గెలిచద్ది. మోసం మొట్టమొదట అందంగా ఉంటుంది, తర్వాత తెలిసద్ది దాని బాధలు ఏందండి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి అది పార్టీ కాదు, అది బూతుల ఫ్యాక్టరీ, సైకోన్లు సృష్టించే ఫ్యాక్టరీ.
అంతే తప్ప అది ప్రజా సంక్షేమం కోసం ఉండే పార్టీ కాదు. తెలుగుదేశం పార్టీ ఎటువంటిదంటే తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన పార్టీ కాబట్టి ప్రపంచంలో తెలుగు భాష బతికి ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీకి ఎటువంటి డోకా లేదు. ఒడిదుడుకులు సహజం. ఇప్పుడు రైతు అనేవాడు గాలి వానొస్తుందని పంట వేయకుండా ఉంటాడా? అట్లాగే తెలుగుదేశం పార్టీలో చిన్న చిన్న ఒడిదుడుకులు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. అవి చిన్న చిన్న తుఫాన్ లాంటి చిన్న గాలివాన లాంటి. కానీ తెలుగు భాష బతికి ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీకి ఏమి కాదు, ఆ పార్టీకి ఏం కాదు, ఆ జెండాకి ఏం కాదని నేను ఘంటాపదంగా చెప్పగలను. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.